చూస్తున్నాం రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ అలర్ట్ జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైంది కేంద్రం. JN1 వేరియంట్ కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత్లో JN1 వేరియంట్ కేసులు గుర్తించామని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే కొత్త వేరియంట్తో 5 మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేరళలోని కొత్త వేరియంట్తో 4 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. RT-PCR పరీక్షలు కొనసాగించాలని కేంద్రం అంటోంది. జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. మాస్క్ తప్పనిసరి చేస్తూ అటు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. 60 ఏళ్లు పైబడిన వారంతా మాస్క్ పెట్టుకోవాలని కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియంట్ విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక ప్రజల్లో కొత్త వేరియంట్పై అవగాహన కల్పించాలని కేంద్రం అంటోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అలర్ట్ అయింది. మరోవైపు సింగపూర్లో అధికంగా N1 వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. 2 వారాల వ్యవధిలో సింగపూర్లో 50,000కు పైగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. కరోనాపై ఈ నెల 20న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అన్ని రాష్ట్రాల సిఎస్లు ఆరోగ్య మంత్రులతో సమీక్షించనున్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. మొత్తం మీద కేంద్రం ఇంపార్టెంట్ హెచ్చరిక జారీ చేస్తుంది, ఇంపార్టెంట్ అలర్ట్ జారీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాల ప్రజలకు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మరోసారి కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది. మా ప్రతినిధి దీక్ష లైవ్లో జాయిన్ అవుతున్నారు. దీక్ష, కొత్త వేరియంట్తో కలకలం రేగుతోంది. కరోనా కొత్త వేరియంట్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే 5 మృతి చెందినట్టుగా చెప్తోంది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? దీక్ష. కొత్త వేరియంట్ JN1 అనే వేరియంట్ ఫస్ట్ కేరళలో స్టార్ట్ అయింది మన భారతదేశంలో. అందులోనూ వచ్చిన 335 మందికి జ్వరం తోటి హాస్పిటల్ పాలైతే అందులో 5 మాత్రము ఈ JN1 వేరియంట్ తోటి మరణించడం జరిగింది. సో ఈ వేరియంట్ మన భారతదేశంలో ఫస్ట్ కేరళలో నమోదైంది. అండ్ ప్రపంచం మొత్తం మనం చూసుకుంటే 32 దేశాలలో ఈ వేరియంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో, కర్ణాటక రాజధాని బెంగళూరులో మాత్రము కంప్లీట్ గా మాస్క్ లేని బయటకి రాకూడదు అన్నది మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది కర్ణాటక ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా చెప్పడం జరుగుతుంది, ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు వచ్చే ఈ కోవిడ్ JN1 వేరియంట్ విషయంలో మాత్రము చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనకి తెలుసు ఇంతకు ముందు కోవిడ్ వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారు, అందులోనూ చాలా కుటుంబాలు కూడా మరణించడం జరిగింది అనేది మనకి తెలిసిందే. కానీ ఇప్పుడు వచ్చే వేరియంట్ మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి అని ఇటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రం హెచ్చరించడం జరిగింది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి కూడా నోటీస్ జారీ చేసింది. మాస్కులు కంపల్సరీ ఉండాలి అనే న్యూస్ మాత్రము ఇప్పుడు కంపల్సరీ అనౌన్స్ చేయడం జరిగింది. మనం ఇంకా చూసుకుంటే మాత్రం ఇప్పుడు వస్తున్న ఈ కోవిడ్ వేరియంట్ JN1 వేరియంట్ లో మాత్రం లక్షణాలు చూసుకుంటే జ్వరం, దగ్గు, ఆయాసపడ్డము. సో ఇంతకుముందు కోవిడ్ లో లక్షణాలు ఎటువంటివైతే ఉన్నాయో అవే లక్షణాలు ఉన్నాయి. అందులోనూ ఇంకా మనం చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో, అందులోనూ మళ్ళీ ముసలి వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఎక్కువగా సోకే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాత్రము సీరియస్ తీసుకొని అతి త్వరగా మేజర్ ప్లేసెస్ లో మాత్రము జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. రైట్ దీక్ష, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, దాంతో పాటు ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు తీసుకుంది? ఇక దాదాపు 5 చనిపోయినట్టుగా కేంద్రం చెప్తోంది. ఇక దాంతోపాటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా రివ్యూ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎట్లాంటి సూచనలు చేసే అవకాశం ఉంది? ఓవరాల్గా ఈ కేసులకు సంబంధించి కేంద్రం ఎలాంటి హెచ్చరికలు చెప్తోంది? సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సీరియస్ తీసుకొని ప్రతి రాష్ట్రానికి కూడా ప్రతి సీఎం ని జూమ్ మీటింగ్ లో పెట్టుకొని వారు మాట్లాడి, సో ప్రతి జిల్లాకి కానీ ప్రతి ఊరికి కానీ తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అందులోనూ కోవిడ్ ఉన్న లక్షణాలు ఎవరైనా ఇంత కోవిడ్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తప్పకుండా వారు హోమ్ క్వారంటైన్ అవ్వాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. రైట్, ముఖ్యంగా అంటే పాత వేరియంట్స్తో పోలిస్తే JN1 వేరియంట్ సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, కంపారిజన్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన ప్రాథమిక లక్షణాలు కానీ ఆ సివియారిటీ ఎలా ఉండబోతుంది? దాదాపు ఇప్పటికే 5 చనిపోయినట్టుగా కేంద్రం చెప్తోంది. ఈ వైరస్ అంత సీరియస్గా ఉండబోతుందా? దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారు? ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు, అలాగే వైద్య నిపుణులు కానీ ఏమంటున్నారు?
సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇంతకు ముందున్న కోవిడ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అవే లక్షణాలతోటి దగ్గు, జ్వరం మరియు గొంతు నొప్పి ఇటువంటి లక్షణాలతోని ఇప్పుడు JN1 వేరియంట్ కూడా ఉంది అనే సమాచారం ఉంది ఆరోగ్య శాఖ నుంచి. ఇందులో ఉన్న డాక్టర్స్ మాత్రం మరింత లైఫ్ రిస్క్ చేసి కూడా ప్రతి ఒక్క పేషెంట్ ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు RT-PCR కావచ్చు, జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు కూడా నిర్వహించుకోవాలని కేంద్రం చెప్తుంది. దీనికి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ జారీ చేసిందా? దాంతోపాటు మాస్క్ కర్ణాటకలో కంపల్సరీగా మాస్క్ చేశారు. సో అదేవిధంగా కేంద్రం కూడా ఏదైనా హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు అనుకోవచ్చా? మళ్ళీ కేంద్రం తప్పకుండా హెచ్చరికలు జారీ చేస్తుంది. విత్ ఇన్ 1-2 days లో ఈ న్యూస్ మాత్రం మనకు వస్తుంది. ఎందుకంటే ఇంత సివియారిటీ ఉంది. సో వచ్చిన 5గురికి ఇమ్మీడియట్ గా 5గురు మరణించడం జరిగింది కేరళలో. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మరి ఇంకా నెంబర్ పెరగొద్దు అన్న జాగ్రత్తలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం మాత్రం సిద్ధంగా ఉంది. ఇంకా జ్వరము, దగ్గు, గొంతు నొప్పి ఇటువంటి లక్ష్యాలు ఎవరికున్నా కానీ వారు తప్పకుండా RT-PCR టెస్ట్ చేసుకోవాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దీక్ష. JN1 వేరియంట్ పైన మాత్రము కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దీక్ష. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద 60 ఏళ్ళు పైబడిన వారంతా మాస్క్ పెట్టుకోవాలని అటు కర్ణాటక సర్కార్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వృద్ధులపై ఈ కొత్త వేరియంట్ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వేరియంట్ విస్తరించకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రజల్లో కొత్త వేరియంట్పై అవగాహన కల్పించాలని కేంద్రం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో భారత్లో అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సింగపూర్లో అధికంగా ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. 2 వారాల వ్యవధిలో దాదాపు 50,000కు పైగా సింగపూర్లో ఈ కేసులు నమోదయ్యాయి.